హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మన టాపిక్ ఏంటంటే గ్రాఫిక్స్ కార్డ్ లేకుండా పీసీ అయితే నడుస్తుందో నడవదో మీకు అయితే డౌట్ అయితే ఉంటుంది కదా. డౌట్ అయితే నేనైతే మీకు అయితే క్లియర్ అయితే ఇస్తా. గ్రాఫిక్స్ కార్డ్ లేకుండా మాత్రం పీసీ అయితే రన్ అయితే అవుతుంది. గ్రాఫిక్స్ కార్డ్ అయితే దేనికంటే ఇప్పుడు మనం అయితే గేమ్స్ ఆడతాం కదా, గేమ్స్లో అయితే మనకైతే ఇప్పుడైతే గ్రాఫిక్స్ అయితే అవుపిస్తాను కదా. గ్రాఫిక్స్ కోసం అయితే మనకైతే గ్రాఫిక్స్ కార్డ్ అనేది కావాలి. ఒకవేళ మీరైతే గేమ్స్ ఆడడానికి పీసీ తీసుకోవాలనుకుంటే మీరైతే గ్రాఫిక్స్ కార్డ్ అయితే పెట్టుకోండి. లేదంటే ప్రొసెసర్లోనే గ్రాఫిక్స్ వచ్చే ప్రొసెసర్ అయితే ఉంటుంది, ఆ ప్రొసెసర్ అయితే చూసేది వేసుకోండి. లేదంటే మీరైతే గేమ్స్ అయితే ఆడలేరు. మరి మీరైతే కొన్ని ప్రొసెసర్ తీసుకున్నారు అనుకో, దానికైతే డిస్ప్లే అయితే రాదు మరి గ్రాఫిక్స్ కార్డ్ లేకుండా మాత్రం. ఇప్పుడైతే మనకి రైజన్లో తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ Ryzen 5 5600G ఉన్న చూసిల్లా. జీ అని ఎందుకు పెట్టిల్లంటే దాంట్లో అయితే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి, అందుకే జీ అండ్ వాటిని అన్నింటినీ జీ సిరీస్ అయితే అంటారు. మరి వాటిలో అయితే మనకైతే డిస్ప్లే అయితే వస్తుంది. ఇప్పుడు మీరైతే ఎక్స్ సిరీస్ తీసుకున్నారు అనుకో, ఇప్పుడు Ryzen 5 5600X తీసుకున్నారు అనుకో, దాంట్లో అయితే మనకు డిస్ప్లే అయితే రాదు. తప్పకుండా ఏదైనా ఒక గ్రాఫిక్స్ కార్డ్ అయితే పెట్టాలి. గ్రాఫిక్స్ కార్డ్ పెడితేనే మనకైతే డిస్ప్లే అయితే వస్తుంది, లేదంటే డిస్ప్లే అయితే రాదు. అందుకే మన చాలా మంది అయితే జీ సిరీస్ అయితే తీసుకొని పీసీ అయితే బిల్ అయితే వేయించుకుంటారు. గ్రాఫిక్స్ కార్డ్ లేకుండా మాత్రం పీసీ అయితే లో బడ్జెట్లో అయితే బిల్ అయితే వేయించుకోవచ్చు. గ్రాఫిక్స్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మినిమం మంచి గ్రాఫిక్స్ కార్డ్ అయితే 15,000 అయితే పడుతుంది. ఎంత కాదన్నా 15,000 అయితే పడుతుంది. ఇంకా మీరు పైకి ఎంత లెవెల్ పోయినా లక్షల గ్రాఫిక్స్ కార్డులు కూడా ఉంటాయి. ఇక లక్షలు ఏంది మంచిగా ఉంటాయి. మరి గ్రాఫిక్స్ కార్డ్ అయితే రేట్లు మామూలుగా ఉంటాయి. అన్నిటికంటే పీసీలో ఎక్స్పెన్స్ ఏదంటే గ్రాఫిక్స్ కార్డే ఉంటుంది. బాగా పైసలు అయితే గ్రాఫిక్స్ కార్డే పెట్టాల్సి వస్తుంది మనకైతే. గ్రాఫిక్స్ కార్డ్ ప్రొసెసర్ ఇవి రెండు ఎక్స్పెన్స్ బాగుంటాయి. ప్రొసెసర్ కంటే ఇక గ్రాఫిక్స్ కార్డ్ ఎక్కువ ఎక్స్పెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన గేమ్స్లో ఇంపార్టెంట్గా గ్రాఫిక్స్ చూపించేది గ్రాఫిక్స్ కార్డ్ కాబట్టి మనకైతే గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకా గ్రాఫిక్స్ కార్డ్ తీసుకుంటే మనకి ర్యామ్ అయితే ఉంటుంది. గ్రాఫిక్స్ కార్డ్లో కూడా 4GB ర్యామ్ అట్లా ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది. దాంట్లో కూడా మనకైతే ర్యామ్ ఉంటుంది. ఇప్పుడు పీసీకి అట్లా ర్యామ్, గ్రాఫిక్స్ కూడా ర్యామ్ అట్లా ఉంటుంది. మాత్రం గ్రాఫిక్స్ కార్డ్ లేకుండా మాత్రం పీసీ అయితే నడుస్తుంది. ఏమైతే బాధపడకండి. కాకపోతే మీరైతే ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ అని ఉండాలి ఆ ప్రొసెసర్లో, లేదంటే జీ సిరీస్ ప్రొసెసర్ అనేది తీసుకోవాలి. Ryzen 5 5600G అట్లాంటి ప్రొసెసర్లు అయితే తీసుకోవాలి. లేదంటే మాత్రం మీ పీసీ అయితే రన్ అయితే కాదు. మీరైతే ఎక్స్ సిరీస్ తీసుకున్నారు అనుకో, ఇంటెల్లో ఎఫ్ సిరీస్ తీసుకున్న మాత్రం మీకైతే రన్ కాదు. దాంట్లో అయితే మెన్షన్ చేసేది ఉంటుంది ఆ ప్రొసెసర్లో మనకి గ్రాఫిక్స్ కార్డ్ ఉన్నదా లేదా, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉన్నదా లేదా అని ఉంటుంది. లేదంటే ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టి దాని రివ్యూ అయితే చూడండి ఆ ప్రొసెసర్ది, అర్థమైతే అయితే దీంట్లో గ్రాఫిక్స్ ఉన్నాయా లేదా అని. ఆ మిస్టేక్ అయితే కానీ మీరైతే వేరే గ్రాఫిక్స్ లేని ప్రొసెసర్ తీసుకొని మీరైతే పెట్టి డిస్ప్లే వస్తలేదని అనుకుంటే మాత్రం డిస్ప్లే అయితే రాదు. గ్రాఫిక్స్ కార్డ్ అయితే తప్పకుండా పెట్టాలి. Ryzen 5 5600Gకి మనకైతే గ్రాఫిక్స్ కార్డ్ అయితే అవసరం లేదు, డైరెక్ట్ అయితే డిస్ప్లే అయితే వచ్చేస్తుంది. దాంట్లోనే ఇంటిగ్రేటెడ్ వేగా గ్రాఫిక్స్ అనేది ఉంటాయి. దాంతో గేమ్స్ కూడా మీడియం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మనమే ఎక్కువ గ్రాఫిక్స్లో పెట్టకుండా మీడియం గ్రాఫిక్స్లో అయితే మనం మంచిగా ఆడుకోవచ్చు. మరి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ గాయ్స్, మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్.